నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని మహాకమ్మ విభంగ సూత్రం గురించి చెప్పుకుందాం. ఇంతకుముందు చూలకమ్మ విభంగ సూత్రం గురించి కూడా చెప్పడం జరిగింది. అది వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యమ నికాయ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వినొచ్చు. ఈ సూత్రంలో భగవానుడు కర్మ పనిచేసే విధానంలోని అనేక సూక్ష్మ విషయాలను తెలియజేశాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు. ఆ సమయంలో ఆయుష్మంతుడు సమ్మితి అరణ్య కుటీరంలో ఉంటున్నాడు. అప్పుడు పోతలీపుత్ర పరివ్రాజకుడు వ్యాయామం కోసం పచారులు చేస్తూ తిరుగుతూ ఆయుష్మంతుడు సమ్మితి అంటే భిక్షువు సమ్మితి వద్దకు చేరుకున్నాడు. చేరుకొని ఆయుష్మంతుడు సమ్మితిని కుశలం అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ పోతలీపుత్ర పరివ్రాజకులు అంటే వాళ్ళు పూర్తిగా సన్యాసం అని చెప్పలేము, అంటే భిక్షువులు అని కాదు, వేరే సాంప్రదాయానికి చెందిన వాళ్ళు, గృహత్యాగం చేసి ఉన్నలని పరివ్రాజకులు అని అంటారు. ఆయుష్మంతుడు సమ్మితితోటి ఇలా అంటాడు. ఎవరు? ఈ పోతలీపుత్ర పరివ్రాజకుడు. ఆయుష్మాన్ సమ్మితి, శారీరక కర్మ వ్యర్థము, వాచిక కర్మ వ్యర్థం, మానసిక కర్మ ఒక్కటే సత్యమని నేను శ్రమణ గౌతముని నోటి ద్వారా విన్నాను. శ్రమణ గౌతముని నోటి నుండి గ్రహించాను. దేన్ని పొందిన తర్వాత ఎంత మాత్రం ఏమీ తెలియదో అటువంటి సమాపత్తి ఉన్నదా? ఆయుష్మాన్ పోతలీపుత్ర, అట్లా అనవద్దు. భగవానుడు అలా అనడు. భగవానుని మాటను తప్పుగా చెప్పవద్దు. భగవానుని తప్పుగా చెప్పడం మంచిది కాదు. భగవానుడు శారీరక కర్మ వ్యర్థం, మానసిక కర్మ వ్యర్థం, వాచిక కర్మ వ్యర్థం, మానసిక కర్మ ఒకటే సత్యం అని ఉండడు. ఆయుష్మాన్ దేన్ని పొందిన తర్వాత ఎంత మాత్రం ఏమీ తెలియదో అటువంటి సమాపత్తి ఉన్నది అని ఈ సమ్మితి ఆ పరివ్రాజకుడికి సమాధానం చెప్తాడు. అయితే ఆయుష్మాన్ సమ్మితి, నీవు ప్రవచించి ఎంతకాలమైంది? మరీ ఎక్కువ కాదు, 3 సంవత్సరాలే అయింది అని చెప్తాడు. మరి కొత్త భిక్షువులు గురువును పరిరక్షించామనుకుంటే మా వంటి తేర భిక్షువులు ఏమనాలి? ఆయుష్మాన్ సమ్మితి, ఉద్దేశపూర్వకంగా శరీరంతో, వాక్కుతో, మనస్సుతో కర్మని చేసేవాడు ఏ వేదనను పొందుతాడు? ఆయుష్మాన్ పోతలీపుత్ర, ఉద్దేశపూర్వకంగా శరీరంతో, మాటలతో, మనస్సుతో కర్మను చేసేవాడు దుఃఖ వేదనను పొందుతాడు. అప్పుడు ఈ పోతలీపుత్ర పరివ్రాజకుడు ఆయుష్మంతుడు సమ్మితి మాటను అభినందించలేదు, అలాగని తిరస్కరించలేదు. తిరస్కరించకుండా ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయుష్మంతుడు సమ్మితి ఈ పోతలీపుత్ర పరివ్రాజకుడు వెళ్ళిపోయిన కొంతసేపటికి ఆయుష్మంతుడు ఆనందుడి దగ్గరికి చేరుకున్నాడు. అప్పట్లో భిక్షువులని ఆయుష్మంతులు అని పిలుచుకునేవారు, ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు. ఆ తర్వాత భగవానుడి పరినిర్వాణం తర్వాత ఎవరైతే సీనియర్ భిక్షు ఉంటారో వాళ్ళని బంతే అని పిలుస్తారు.
ఎవరైతే జూనియర్స్ ఉంటారో వాళ్ళని ఆవుసో అని పిలుస్తారు. ఆవుసో అంటే మిత్రమా అని అర్థం. బంతే అంటే పూజనీయులైన వాళ్ళు అని అర్థం. అయితే ఆనందుణ్ణి చేరుకుంటాడు ఈ సమితి. చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుణ్ణి కుశల ప్రశ్నలు అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సమితి ఈ పోతలిపుత్ర పరివ్రాజకుడితోటి జరిగిన సంభాషణను మొత్తం ఆయుష్మంతుడు ఆనందుడికి చెప్తాడు. అలా చెప్పగా ఆయుష్మంతుడు ఆనందుడు కూడా ఇట్లా అంటాడు. ఏమనంటే, ఆయుష్మాన్ సమితి ఈ విషయాన్ని తెలపడానికి భగవానుని దర్శనానికి వెళ్ళాలి. ఆయుష్మాన్ సమితి రమ్ము, భగవానుని వద్దకు వెళ్దాము, వెళ్ళి భగవానునికి ఈ విషయం చెప్తాము, అప్పుడు భగవానుడు చెప్పినట్లు గుర్తుంచుకుందాము అని వాళ్ళిద్దరు అనుకుంటారు. అలాగే ఆయుష్మాన్ అని ఆయుష్మంతుడు సమితి ఇంకా ఆయుష్మంతుడు ఆనందుడికి బదులు పలికాడు. అప్పుడు ఇద్దరు అంటే ఆనంద్ బంతే ఇంకా సమితి బంతే భగవానుని వద్దకు చేరుకున్నారు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు ఆనందుడు ఆయుష్మంతుడు సమితికి ఇంకా పోతలిపుత్ర పరివ్రాజకునికి జరిగిన సంభాషణ మొత్తం భగవానునికి చెప్పాడు. అలా చెప్పగా భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుడితో ఇట్లా అన్నాడు. ఆనంద, నాకు ఈ పోతలిపుత్ర పరివ్రాజకుని చూసినట్లు కూడా తెలియదు. ఇక ఇటువంటి మాటలు మాట్లాడడం ఎక్కడ? ఆనంద, ఈ పనికి మాలిన సమితి పోతలిపుత్రుని ప్రశ్నకు విభజించి సమాధానం చెప్పకుండా ఏక అంశంతో చెప్పాడు. అలా అనగా ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అన్నాడు. అంతే ఆయుష్మంతుడు సమితి అనుభవానికి వచ్చిందంతా దుఃఖమే అన్నదానికి సంబంధించి అలా చెప్పాడు. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు ఆనందుణ్ణి సంబోధించాడు. ఆనంద, ఈ పనికి మాలిన సమితి ఎలా జోక్యం చేసుకున్నాడో చూసావు కదా. ఆనంద, ఈ పనికి మాలిన అక్కడ వచ్చింది సమితి కాదు, ఉదయ్ అనే ఇంకొక కొత్త బిక్షు వచ్చినట్టున్నారు. అయితే ఈ ఉదయ్ అక్కడ వచ్చి మాటల్లో జోక్యం చేసుకుంటాడు. అప్పుడు ఆయుష్మంతుడు ఆనందాన్ని సంబోధించాడు. ఆనంద, ఈ పనికి మాలిన ఉదయ్ ఎలా జోక్యం చేసుకున్నాడో చూసావు కదా. ఆనంద, ఈ పనికి మాలిన ఉదయ్ ఇప్పుడు సరైన కారణం లేకుండా జోక్యం చేసుకుంటున్నాడని నాకు తెలుసు. ఆనంద, మొదట పోతలిపుత్ర పరివ్రాజకుడు 3 వేదనల గురించే అడిగాడు. అలా అయినప్పుడు ఈ పనికి మాలిన సమితి పోతలిపుత్ర పరివ్రాజకుని ఆ ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పవలసింది. అదేంటంటే, ఆయుష్మాన్ పోతలిపుత్ర, ఉద్దేశపూర్వకంగా ఒకడు శరీరంతో ఇంకా మాటలతో మనస్సుతో సుఖవేదనను కలిగించే కర్మను చేస్తే సుఖాన్ని అనుభవిస్తాడు. ఆయుష్మాన్ పోతలిపుత్ర, ఒకడు ఉద్దేశపూర్వకంగా శరీరంతో మాటలతో మనస్సుతో దుఃఖవేదనను కలిగించే కర్మను చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆయుష్మాన్ పోతలిపుత్ర, ఉద్దేశపూర్వకంగా ఒకడు శరీరంతో మాటలతో మనసుతో అసుఖ సంవేదన కలిగించే కర్మను చేస్తే అసుఖాన్ని అనుభవిస్తాడు అని చెప్పినట్లయితే ఈ పనికి మాలిన సమితి పోతలిపుత్ర పరివ్రాజకుడికి సరి అయిన సమాధానం చెప్పినవాడు అయ్యేవాడు. అయిన ఆనంద, మూర్ఖులు మూఢులు అయినటువంటి ఈ తైతిక పరివ్రాజకులు అంటే ఇతర సాంప్రదాయాలకు చెందినటువంటి సన్యాసులు
తథాగతుని మహాకమ్మ విభాగాన్ని అంటే మహాకమ్మ విభంగాన్ని ఎలా తెలుసుకుంటారు? కమ్మ అంటే కర్మ, విభంగం అంటే విభజించి వివరంగా తెలుసుకోవడం. మా కమ్మ గురించి ఎలా తెలుసుకుంటారు? ఆనంద, నీవు తథాగతుని మహాకమ్మ విభాగాన్ని అంటే విభంగాన్ని వినాలి అని చెప్తాడు భగవానుడు మహాకమ్మ విభంగాన్ని విభజించి చెప్పడానికి ఇదే సమయము. భగవానుని ద్వారా విని భిక్షువులు దాన్ని గుర్తుంచుకుంటారు. అయితే ఆనంద, మనసు నుంచి చక్కగా వినండి చెప్తాను. అలాగే బంతే అని ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడికి బదులు పలికాడు. భగవానుడు ఇలా అన్నాడు, ఆనంద, లోకంలో 4 రకాల వ్యక్తులు ఉంటారు. ఏ 4? ఆనంద, ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణులను చంపుతాడు, ఇవ్వని దాన్ని తీసుకుంటాడు, లైంగిక విషయంలో తప్పుడు ప్రవర్తనను పాల్పడతాడు, అబద్ధాలు పలుకుతాడు, చాడీలు చెప్తాడు, కఠినపు మాటలు మాట్లాడతాడు, లోబిగా ఉంటాడు, ద్వేష చిత్తంతో ఉంటాడు, మిథ్యా దృష్టితో ఉంటాడు. అటువంటి వ్యక్తి అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుడతాడు. ఆనంద, ఇక్కడ ఒకడు ప్రాణుల్ని చంపుతాడు, ఇవ్వని దాన్ని తీసుకుంటాడు, లైంగిక విషయంలో తప్పుడు ప్రవర్తనకు పాల్పడతాడు, అబద్ధాలు పలుకుతాడు, చాడీలు చెప్తాడు, కఠినపు మాటలు మాట్లాడతాడు, లోబిగా ఉంటాడు, ద్వేష చిత్తంతో ఉంటాడు, మిథ్యా దృష్టితో ఉంటాడు. అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుడతాడు. ఆనంద, ఇక్కడ ఒకడు ప్రాణుల్ని చంపడాన్ని మానుకుంటాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకుంటాడు, లైంగిక విషయంలో తప్పుడు ప్రవర్తనకు పాల్పడటాన్ని మానుకుంటాడు, అబద్ధాలను మానుకుంటాడు, చాడీలను మానుకుంటాడు, కఠినపు మాటలను మానుకుంటాడు, లోభత్వాన్ని మానుకుంటాడు, ద్వేష చిత్తాన్ని మానుకుంటాడు, అలాగే సమ్మిక దృష్టి కలవాడై ఉంటాడు. అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుడతాడు. ఆనంద, ఇక్కడ ఒకడు ప్రాణులను చంపడాన్ని మానుకుంటాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకుంటాడు, లైంగిక విషయంలో తప్పుడు ప్రవర్తనకు పాల్పడటానికి మానుకుంటాడు, అబద్ధాలలో చెప్పడం మానుకుంటాడు, చాడీలను మానుకుంటాడు, కఠినపు మాటలను మానుకుంటాడు, లోభం లేనివాడవుతాడు, ద్వేషం లేని చిత్తంతో ఉంటాడు, సమ్యక్ దృష్టి కలవాడు అవుతాడు. అతడు శరీరం పడిపోయి చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుడతాడు. ఇలా 4 రకాల వ్యక్తుల గురించి చెప్తాడు. ఆనంద, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా ఒక బ్రాహ్మణుడు తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమత్తతతో, సమూల చింతన ద్వారా మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రాన్ని కలిగించి సమాధిని పొంది దానితో ఇక్కడ ప్రాణులను చంపినవాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నవాడు, లైంగిక విషయంలో తప్పుడు ప్రవర్తన కలవాడు, అబద్ధాలు పలికినవాడు, చాడీలు చెప్పినవాడు, వదరబోతూ కఠినపు మాటలు మాట్లాడినవాడు, లోబై, ద్వేష చిత్తుడు, మిథ్యా దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయం అంటే అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుట్టడం చూస్తాడు. అంటే తన దివ్య నేత్రంతో. అది ఎవరైతే సమాధిని అభ్యాసం చేస్తారో వాళ్ళకి ఇటువంటి దివ్య నేత్రం వస్తుంది. అతడు ఇలా అంటాడు, అయ్యా, పాపకర్మ ఉంది, పాపకర్మకు ఫలం ఉంది. ఇక్కడ ప్రాణులను చంపినవాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నవాడు, ఇంకా వ్యభిచారం చేసేవాడు,
అబద్ధాలు చెప్పేవాడు, కఠినపు మాటలు మాట్లాడేవాడు, చాడీలు మాట్లాడేవాడు, మిథ్యా దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినిపాతంలో, నరకంలో పుట్టిన వ్యక్తిని నేను చూశాను. అతడు ఇలా అంటాడు, అయ్యా, ఇక్కడ ప్రాణులను చంపేవారు, ఇవ్వని దాన్ని తీసుకున్నవారు, వ్యభిచరించేవారు, అబద్ధాలు చెప్పేవారు, కఠినపు మాటలు మాట్లాడేవారు, చాడీలు చెప్పేవారు, మిథ్యా దృష్టి కలవారు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినిపాతంలో, నరకంలో పుడతారు. ఇలా తెలిసిన వారు, సరిగా తెలిసిన వారు, ఇలా తెలియని వారు, తప్పుగా తెలిసిన వారు, ఇలా అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని, స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అంటూ ఉంటాడు. ఆనంద, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపస్సుతోటో, ప్రయత్నంతోటో, యోగంతోటో, అప్రమత్తతతోటో, సమూల చింతన ద్వారా మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రాన్ని కలిగించే సమాధిని పొంది, దానితో ఇక్కడ ప్రాణులను చంపినవాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నవాడు, వ్యభిచరించేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, చాడీలు చెప్పేవాడు, కఠినపు మాటలు మాట్లాడేవాడు, మిచ్చర దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుట్టడం చూస్తాడు. అతడు ఇలా అంటాడు, అయ్యా, పాపకర్మ లేదు, పాపకర్మకు ఫలం లేదు. ఇక్కడ ప్రాణులను చంపినవాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నవాడు, వ్యభిచరించేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, చాడీలు చెప్పేవాడు, కఠినపు మాటలు మాట్లాడేవాడు, మిథ్యా దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుట్టిన వ్యక్తిని నేను చూశాను. అంటే పాపకర్మలు చేసినా కానీ అతడు స్వర్గంలో పుట్టాడు. అతడు ఇలా అంటాడు, అయ్యా, ఇక్కడ ప్రాణుల్ని చంపేవాడు, ఇవ్వని దాన్ని తీసుకునేవాడు, వ్యభిచరించేవాడు, కఠినపు మాటలు మాట్లాడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, మిథ్యా దృష్టి కలవారు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుడతారు. ఇలా తెలిసినవారు, సరిగా తెలిసినవారు, ఇలా తెలియని వారు, తప్పుగా తెలిసినవారు, ఇలా అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని, స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అంటూ ఉంటాడు. ఆనంద, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా ఒక బ్రాహ్మణుడు తపస్సుతోటో, ప్రయత్నంతోటో, యోగంతోటో, అప్రమత్తతతో, సమూల చింతన ద్వారా మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రాన్ని కలిగించే సమాధిని పొంది, దానితో ఇక్కడ ప్రాణులను చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, లైంగిక విషయంలో తప్పుడు ప్రవర్తన మానుకున్నవాడు, అబద్ధాలు పలకడాన్ని మానుకున్నవాడు, చాడీలు చెప్పడాన్ని మానుకున్నవాడు, వదరబోతు కానివాడు, కఠినపు మాటలు మాట్లాడినవాడు, అలోబి, అద్వేష చిత్తుడు, సమ్యక్ దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుట్టడం చూస్తాడు. అతడు ఇలా అంటాడు, అయ్యా, కళ్యాణ కర్మ ఉంది, మంచి కర్మకు ఫలం ఉంది. ఇక్కడ ప్రాణులను చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, వదరబోతు కానివాడు, అబద్ధాలు చెప్పనివాడు, చాడీలు చెప్పడాన్ని మానుకున్నవాడు, అలోపి, అద్వేష చిత్తుడు, సమ్యక్ దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుట్టిన వ్యక్తిని నేను చూశాను. అతడు ఇలా అంటాడు, అయ్యా, ఇక్కడ చంపడాన్ని మానుకున్నవాడు, దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, అంటే దొంగతనం చేయనివాడు, వ్యభిచరించనివాడు, అబద్ధాలు చెప్పనివాడు, కఠినపు మాటలు మాట్లాడనివాడు, వదరపోతూ కానివాడు, అలోబి, అద్వేష చిత్తుడు, సమ్యక్ దృష్టి కలవారు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుడతారు. ఇలా తెలిసిన వారు, సరిగా తెలిసిన వారు, ఇలా తెలియని వారు, తప్పుగా తెలిసిన వారు, ఇలా అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని,
స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అని అంటూ ఉంటాడు ఆనంద. ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు తపస్సుతో, ప్రయత్నంతో, యోగంతో, అప్రమత్తతతో, సమూల చింతన ద్వారా మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రాన్ని కలిగించే సమాధిని పొంది దానితో ఇక్కడ ప్రాణుల్ని చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, అబద్ధాలు చెప్పినవాడు, వ్యభిచరించనివాడు, వదరబోతు కానివాడు, చాడీలు చెప్పనివాడు, కఠినపు మాటలు మాట్లాడినవాడు, అలోపి, అద్వేషి, ఇంకా సమ్యక్ దృష్టి కలవాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినిపాతంలో, నరకంలో పుట్టిన వ్యక్తిని చూస్తాడు. అతడు ఇలా అంటాడు, అయ్యా, కళ్యాణ కర్మ లేదు, మంచి కర్మకు ఫలం లేదు. ఇక్కడ ప్రాణుల్ని చంపడాన్ని మానుకున్నవాడు, ఇవన్నీ దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, ఇంకా వ్యభిచారం చేయనివాడు, అలోబి, అద్వేషి, వదరబోతు కానివాడు, అబద్ధాలు చెప్పడం మానుకున్నవాడు, సమ్యక దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినిపాతంలో, నరకంలో పుట్టిన వ్యక్తిని నేను చూశాను. అతడు ఇలా అంటాడు ఏమని, అయ్యా, ఇక్కడ చంపడాన్ని మానుకున్నవాడు, ఇవన్నీ దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, ఇంకా వ్యభిచరించనివాడు, అబద్ధాలు చెప్పనివాడు, సమ్యక్ దృష్టి కలవారు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినిపాతంలో, నరకంలో పుడతారు. ఇలా తెలిసినవారు సరిగా తెలిసినవారు, ఇలా తెలియని వారు తప్పుగా తెలిసినవారు అని, ఇలా అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని, స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అంటూ ఉంటాడు. వారిలో ఆనంద, శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు, అయ్యా, పాపకర్మ లేదు, పాపకర్మకు ఫలం ఉంది, పాపకర్మ ఉంది, పాపకర్మకు ఫలం ఉంది అనడాన్ని నేను అంగీకరిస్తాను. ఇంకా అతడు, నేనే ఇక్కడ ప్రాణుల్ని చంపినవాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నవాడు, వ్యభిచరించినవాడు, ద్వేషిగా ఉన్నవాడు, లోపంతో ఉన్నవాడు, అబద్ధాలు చెప్పేవాడు, కఠినపు మాటలు మాట్లాడేవాడు, ఇంకా మిథ్యా దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినిపాతంలో, నరకంలో పుట్టిన వ్యక్తిని నేను చూశాను అనడాన్ని కూడా నేను అంగీకరిస్తాను. కానీ అతడు, అయ్యా, ఇక్కడ ప్రాణుల్ని చంపేవారు, ఇవ్వని దాన్ని తీసుకునేవారు, అబద్ధాలు చెప్పేవారు, వ్యభిచారం చేసేవారు, లోబిగా ఉన్నవాడు, ఇంకా ద్వేషిగా ఉన్నవాడు, మిథ్యా దృష్టి కలవారు అందరూ శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినిపాతంలో, నరకంలో పుడతారు అనడాన్ని అంగీకరించను. ఇంకా అతడు ఇలా తెలిసిన వారు, సరిగా తెలిసిన వారు, ఇలా తెలియని వారు, తప్పుగా తెలిసిన వారు అనడాన్ని అంగీకరించను. ఇంకా అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని, స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అనడాన్ని అంగీకరించను. ఎందుకంటే తథాగతునికి మహాకమ్మ విభంగ జ్ఞానం ఉంది కనుక. ఆనంద, ఒక శ్రమణుడు లేదా ఒక బ్రాహ్మణుడు, అయ్యా, పాపకర్మ లేదు, పాపకర్మకు ఫలం లేదు అనడాన్ని నేను అంగీకరించను. ఇంకా అతడు, అయ్యా, ఇక్కడ ప్రాణుల్ని చంపేవారు, ఇవ్వని దాన్ని తీసుకున్నవారు, వ్యభిచరించేవారు, లోబిగా ఉన్నవారు, మిథ్యా దృష్టి కలవారు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత స్వర్గంలో, సుగతిలో పుట్టడాన్ని నేను చూశాను అనడాన్ని నేను అంగీకరిస్తాను. కానీ అతడు, అయ్యా, ఇక్కడ ప్రాణులను చంపేవారు, ఇవ్వని దాన్ని తీసుకునేవారు, వ్యభిచరించేవారు, ఇంకా మిథ్యా దృష్టి కలవారు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో,
స్వర్గంలో పుడతారు అనడాన్ని నేను అంగీకరించను. ఇంకా అతడు తెలిసినవారు, సరిగా తెలిసినవారు, అంటే ఇలా తెలిసినవారు, సరిగా తెలిసినవారు, ఇలా తెలియనివారు, తప్పుగా తెలిసినవారు అనడాన్ని కూడా నేను అంగీకరించను. అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని, స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అనడాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే తథాగతునికి మహాకమ్మ విభంగ జ్ఞానం ఉంది కనుక. ఆనంద, ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు అయ్యా కళ్యాణ కర్మ ఉంది, మంచి కర్మకు ఫలం ఉంది అనడాన్ని అంగీకరిస్తాను. ఇంకా అతడు అయ్యా ఇక్కడ చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, వ్యభిచరించనివాడు, ద్వేషం లేనివాడు, లోభం లేనివాడు, కఠినమైన మాటలు మాట్లాడనివాడు, అబద్ధాలు చెప్పనివాడు, సమ్యక్ దృష్టి కలవారు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గంలో పుట్టడాన్ని నేను చూశాను అని అనడాన్ని నేను అంగీకరిస్తాను. కానీ అతడు ఇక్కడ చంపడాన్ని మానుకున్నవారు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవారు, ఇంకా సమ్యక్ దృష్టి కలవారు అందరూ శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత స్వర్గంలో, సుగతిలో పుడతారు అనడాన్ని అంగీకరించను. ఇంకా అతడు ఇలా తెలిసినవారు, సరిగా తెలిసినవారు, ఇలా తెలియని వారు, తప్పుగా తెలిసినవారు అనడాన్ని అంగీకరించను. ఇలా అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని, స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అనడాన్ని అంగీకరించను. ఎందుకంటే తథాగతునికి మహాకమ్మ విభంగ జ్ఞానం ఉంది కనుక. ఆనంద, ఇక్కడ ఒక శ్రమణుడు లేదా బ్రాహ్మణుడు అయ్యా కళ్యాణ కర్మ లేదు, మంచి కర్మకు ఫలం లేదు అనడాన్ని నేను అంగీకరించను. ఇంకా అతడు ఇక్కడ ప్రాణులను చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, సమ్యక్ దృష్టి కలవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుట్టడం నేను చూశాను అనడాన్ని నేను అంగీకరిస్తాను. అతడు ఇలా అంటాడు, అయ్యా ఇక్కడ చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవారు, అబద్ధాలు చెప్పడం మానుకున్నవారు, కఠినమైన మాటలు మానుకున్నవారు, వదరబోతుతనాన్ని మానుకున్నవారు, సమ్యక్ దృష్టి కలవారు అందరూ శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుడతారు అనడాన్ని నేను అంగీకరించను. ఇంకా అతడు ఇలా తెలిసినవారు, సరిగా తెలిసినవారు, ఇలా తెలియని వారు, తప్పుగా తెలిసినవారు అనడాన్ని అంగీకరించను. ఇలా అతడు స్వయంగా తెలిసిన దాన్ని, స్వయంగా చూసిన దాన్ని, స్వయంగా అవగాహన చేసుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని, అంటే ఆ దృష్టిని గట్టిగా పట్టుకొని ఇదే సత్యము, తక్కినదంతా మిథ్య అనడాన్ని అంగీకరించను. ఎందుకంటే తథాగతునికి మహాకమ్మ విభంగ జ్ఞానం ఉంది కనుక. ఆనంద, ఇక్కడ ప్రాణులను చంపి ఇవ్వని దాన్ని తీసుకొని మిథ్యా దృష్టిని కలిగిన వాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుట్టడానికి అతడు ముందే దుఃఖాన్ని అనుభవించవలసిన పాపకర్మను చేసి ఉంటాడు, లేదా తర్వాత అయినా అతడు దుఃఖాన్ని అనుభవించవలసిన పాపకర్మను చేసి ఉంటాడు. మరణకాలంలో అతడు మిథ్యా దృష్టిని పొంది ఉంటాడు. దానివలన అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుట్టాడు. అతడు ఇక్కడ ప్రాణుల్ని చంపాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నాడు, వ్యభిచారం చేశాడు, లోబిగా ఉన్నాడు, ద్వేషంతో ఉన్నాడు, అబద్ధాలు చెప్పేవాడు, వదరబోతుగా ఉండేవాడు, మిథ్యా దృష్టిని కలిగి ఉన్నాడు కనుక దాని ఫలాన్ని ఈ జన్మలోనో లేదా మరు జన్మలోనో లేదా ఆ తర్వాతి జన్మల్లోనూ అనుభవించవలసి ఉంటుంది. అక్కడ ఆనంద, ఇక్కడ ప్రాణులను చంపి ఇవ్వని దాన్ని తీసుకొని, అలాగే అబద్ధాలు చెప్పేవాడు, ఇంకా వదరబోతుతనంతో ఉండేవాడు, ఇంకా ద్వేషంతో ఉండేవాడు, అలాగే
మిథ్యా దృష్టిని కలిగిన వాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గంలో పుట్టడానికి అతడు ముందే సుఖాన్ని అనుభవించవలసిన కళ్యాణ కర్మను చేసి ఉంటాడు. అంటే ఇంతకుముందు జన్మల్లో మంచి కర్మను చేసి ఉంటాడు, కానీ ఈ జన్మలో అన్ని పాపకర్మలు చేస్తూ ఉన్నాడు. తర్వాత అతడు సుఖాన్ని అనుభవించవలసిన కళ్యాణ కర్మను చేసి ఉంటాడు, లేదా మరణకాలంలో అతడు సమ్యక్ దృష్టిని పొంది ఉంటాడు. దాని వలన అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గంలో పుట్టాడు. అతడు ఇక్కడ ప్రాణులను చంపాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నాడు, మిథ్యా దృష్టిని కలిగి ఉన్నాడు. కనుక దాని ఫలాన్ని ఈ జన్మలోనో లేదా మరు జన్మలోనో లేదా ఆ తర్వాతి జన్మలోనో అనుభవించవలసి ఉంటుంది. ఇంకా అక్కడ ఆనంద, ఇక్కడ ప్రాణులను చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, అలాగే వదరబోతుతనాన్ని మానుకున్నవాడు, అబద్ధాలు చెప్పనివాడు, సమ్యక్ దృష్టిని కలిగి ఉన్నవాడు, శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గంలో పుట్టడానికి అతడు ముందే సుఖాన్ని అనుభవించవలసిన కళ్యాణ కర్మను చేసి ఉంటాడు, లేదా అతడు అంటే తర్వాత అతడు సుఖాన్ని అనుభవించవలసిన కళ్యాణ కర్మను చేసి ఉంటాడు, లేదా మరణకాలంలో అతడు సమ్యక్ దృష్టిని పొంది ఉంటాడు. దాని వలన అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గంలో పుట్టాడు. అతడు ఇక్కడ ప్రాణుల్ని చంపడాన్ని మానుకున్నాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నాడు, సమ్యక్ దృష్టిని కలిగి ఉన్నాడు. కనుక దాని ఫలాన్ని ఈ జన్మలోనో లేకపోతే మరు జన్మలోనో లేకుంటే తర్వాతి జన్మల్లోనో అనుభవించవలసి ఉంటుంది. ఇంకా అక్కడ ఆనంద, ఇక్కడ ప్రాణులను చంపడాన్ని మానుకున్నవాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని మానుకున్నవాడు, అబద్ధాలు చెప్పనివాడు, అలాగే వదరబోతుతనాన్ని వదిలిపెట్టినవాడు, ద్వేషం లేనివాడు, ఇంకా సమ్యక్ దృష్టిని కలిగినవాడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుట్టడానికి అతడు ముందే దుఃఖాన్ని అనుభవించవలసిన పాపకర్మను చేసి ఉంటాడు. ఇక్కడ సమ్యక్ దృష్టి అంటే 2 రకాలుగా ఉంటుంది. ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో కలిగినటువంటి సమ్యక్ దృష్టి, అలాగే అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొందినప్పుడు కలిగిన సమ్యక్ దృష్టి. ఒకవేళ శ్రోతాపన్న స్థితిని పొందినప్పుడు కలిగిన సమ్యక్ దృష్టి అయితే కనుక అంతకుముందు ఎటువంటి పాపకర్మలు ఉన్నా అట్లీస్ట్ వాళ్ళు నరకలోకాల్లో జన్మను పొందడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా కేవలం ధర్మం పరంగా సమ్యక్ దృష్టిని పొంది ఉంటే, ఉదాహరణకి అజాతశత్రువు ఉన్నాడు, అజాతశత్రువు సమ్యక్ దృష్టిని కలిగి ఉన్నాడు అని చెప్తాడు, కానీ అతడు మార్గ ఫలాలు పొందేటువంటి సమ్యక్ దృష్టిని కలిగి ఉండలేదు. ఎందుకంటే అతడి పూర్వ పాపకర్మ చాలా స్ట్రాంగ్గా ఉండే, అంటే తండ్రిని చంపడానికి కారణమవుతాడు కాబట్టి ఆ కర్మ వల్ల మార్గ ఫలాలు పొందలేకపోతాడు. కానీ ధర్మం పట్ల శ్రద్ధని, బుద్ధుని పట్ల శ్రద్ధని, సంఘం పట్ల శ్రద్ధని పొంది ఉంటాడు. ఇటువంటి సమ్యక్ దృష్టిని కలిగి ఉంటాడు. సో ఇటువంటి సమ్యక్ దృష్టి కలిగి ఉన్నవాడు అంతకుముందు పాపకర్మ ఉంది అనుకోండి, బాగా స్ట్రాంగ్గా ఉన్న పాపకర్మ ఉంటే అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుట్టడానికి అతడు ముందే దుఃఖాన్ని అనుభవించవలసిన పాపకర్మను చేసి ఉంటాడు, లేదా తర్వాత అతడు దుఃఖాన్ని అనుభవించవలసిన పాపకర్మను చేసి ఉంటాడు, లేదా మరణకాలంలో అతడు మిథ్యా దృష్టిని పొంది ఉంటాడు. దాని వలన అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, వినీపాతంలో, నరకంలో పుట్టాడు. అతడు ఇక్కడ ప్రాణుల్ని చంపాడు, ఇవ్వని దాన్ని తీసుకున్నాడు, మిథ్యా దృష్టి కలిగి ఉన్నాడు. కనుక దాని ఫలాన్ని ఈ జన్మలోనో లేకుంటే మరు జన్మలోనో ఆ తర్వాతి జన్మల్లోనూ అనుభవించవలసి ఉంటుంది. ఆనంద, ఇలా ఇక్కడ అసమర్థంగా కనిపించే కర్మ ఉంది, సమర్థంగా కనిపించే కర్మ ఉంది, సమర్థంగా కనిపించే కర్మ ఉంది, అసమర్థంగా కనిపించే కర్మ ఉంది.
కర్మ జరగడానికి లేకుంటే జరగకపోవడానికి 4 విధాలైన పరిస్థితులు ఉన్నాయని మనకి త్రిపిటకల్లో ప్రస్తావించడం జరిగింది. 4 రకాలు. అవేంటి? మొదటిది దిట్టదమ్మ వేదనీయ కమ్మ, రెండోది ఉపపద్య వేదనీయ కమ్మ, మూడవది అపరపార్య వేదనీయ కమ్మ, నాలుగవది అహోసి కమ్మ. ఈ దిట్టదమ్మ వేదనీయ కమ్మ అంటే ఈ ప్రపంచంలో ఎవరు చేసిన కొన్ని కర్మలకు వారే ఫలితాలు అనుభవిస్తారు. అది మంచి లేదా చెడు ఏదైనా కావచ్చు. దానికి కారణం అంటే గ్రహించే శక్తి ఎప్పుడైతే లభిస్తుందో, అంటే ఆ కర్మ విపాకం ఎప్పుడైతే వస్తుందో ఆ శక్తి లభించినప్పుడు దాని ఫలితాన్ని పొందుతారు. ఉదాహరణకి పున్న అనే బిచ్చగాడు, ఇంకా సించా మానవిక, సుప్పబుద్ధ జీవిత గాథలు, వీటి గురించి అంటే కొన్ని ఉదాహరణలు మనకి కనపడుతూ ఉంటాయి. సంక్షిప్తంగా వీటిని దిట్టదమ్మ వేదనీయ కమ్మ అని తెలుసుకోవచ్చు. రెండవది ఉపపద్య వేదనీయ కమ్మ. ఇప్పటి జీవితంలో చేసిన కర్మలకు తదుపరి జీవితంలో ఫలితాలు అనుభవించడం. వీటిని ఉపపద్య వేదనీయ కమ్మ అని అంటారు. ఉదాహరణకి భిక్షువు దేవదత్తుడు నరకంలో జన్మనెత్తడం, అర్హంతుడైన సారిపుత్త బంతే పైన దాడి చేసిన వెంటనే నంద యక్షుడు నరకంలో జన్మనెత్తడం, ఉత్పలవర్ణ భిక్షునిపై అత్యాచారం చేసినందువలన నంద మానవకుడు అంటే యువకుడు నరకంలో జన్మ ఎత్తడం, అతి పేదవాడైన ఇందిక బుద్ధ భగవానుడికి చిన్న గరిటెడు అన్నం సమర్పించినందుకు ఈ పుణ్యకర్మ వలన ఆ అదృష్టవంతుడు స్వర్గంలో జన్మించడం, ధర్మాన్ని వింటూ చనిపోయిన వాళ్ళు సుగతిలో జన్మని పొందడం. మూడవది అపరపార్య వేదనీయ కమ్మ. ఇవి మన మనస్సులో ఉండే గ్రహించే క్రమాన్ని అంటే జవన ప్రేరణలు అంటారు. అభిధమ్మాన్ని బాగా చదివినప్పుడు వీటి గురించి అర్థమవుతుంది. అయితే ఇవి ఈ జన్మలో కానీ తర్వాతి జన్మలో కానీ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. కానీ కొంతకాలం తర్వాత సంసారం యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఫలితాన్ని ఇస్తాయి. ఉదాహరణకి గుడ్డివాడైనటువంటి చెక్కుపాల భిక్షువు, దొంగల దాడికి గురైనటువంటి మహామొగ్గలాని బంతే, అత్యంత ధనవంతుడైన అపుత్తుకుడు, అత్యంత సౌందర్యంతో జన్మించినటువంటి ఉత్పలవర్ణ భిక్షుని. అంటే కొన్ని కర్మలు 1-2 జన్మల్లో రాకపోవచ్చు, చాలా టైం తీసుకొని వాటి ఫలితాన్ని ఇస్తాయి. తర్వాతది అహోసి కమ్మ. ఇది ముందు జన్మకు సంబంధించిన కర్మకు ఒక్కోసారి ఇప్పటి జన్మలో ఫలితాలు లేకపోవచ్చు. అయితే తరువాతి జన్మలో ఎప్పుడో ఒకప్పుడు పరిపక్వానికి వచ్చి అది ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఆ కర్మను అహోసి కర్మ అంటారు. 36 సంవత్సరాల ప్రవచ్య కాలంలో దేవదత్తుడు తన శీల సంపదను రక్షించుకున్నాడు. ఆ యోగ్యతలోని పలు మంచి ఉపపట్ట వేదనీయ కమ్మ భాగాలు ఉన్నాయి. తర్వాతి జన్మలో అతనికి మంచి ఫలితాలను ఇవ్వవలసి ఉంది. కానీ అతడు భగవానుని చంపడానికి ప్రయత్నిస్తాడు, ఆయన్ని గాయపరుస్తాడు. ఆ కారణం వల్ల అంటే పాపకర్మ చాలా స్ట్రాంగ్గా ఉండటం వలన నరకంలో పడిపోయినప్పుడు అవి శూన్యమై నిర్వీర్యమైపోయాయి. అంటే అతడు చేసిన మంచి ఈ చాలా స్ట్రాంగ్ పాపకర్మ వల్ల నిర్వీర్యమైపోయాయి. అయినప్పటికీ భవిష్యత్తులో అంటే భవిష్యత్ జన్మల్లో అతను తన పుణ్యం వల్ల ఈ పార్య వేదనీయ కర్మ భాగం యొక్క ఫలితాలను పొందుతాడు. కానీ వాటి ఫలితంగా తరువాతి జన్మలో ప్రత్యేక బుద్ధుడిగా ఉద్భవిస్తాడు అనేది ఒకసారి చెప్తాడు భగవానుడు. అంటే దేవదత్తుడు ప్రత్యేక బుద్ధుడు అవ్వడానికి క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. కానీ అతడు భిక్షు సంఘంలో చేరిక తీసుకురావడం, అలాగే బుద్ధుడిని గాయపరచడం, చంపడానికి ప్రయత్నించడం,
ఇది చాలా ఘోర కర్మ చేసినందున ఆ, మంచి కర్మ ఫలితం పొందలేకపోతాడు. ఒకరు బుద్ధుడైనా లేకుంటే ప్రత్యేక బుద్ధుడైనా లేదా అర్హంతుడైనా వారందరి ఉపపద్య వేదనీయ మరియు అపర ఆ, పర్యవేదనీయ కర్మాలు శూన్యమైపోతాయి. ఉదాహరణకి అర్హంతుడు అంగుళిమాలుడు. అంటే ఎప్పుడైతే అర్హంత స్థితిని పొందుతారో అప్పుడు ఇంతకు ముందు ఉన్న పాపకర్మలు లేకపోతే పుణ్యకర్మల శక్తి వాళ్ళకి ఆ జన్మ ఉన్నంత వరకే ఉంటుంది. ఇంకొక జన్మకు తీసుకెళ్లే శక్తి ఉండదు. అందుచేతనే అంగుళిమాలుడు 999 మందిని చంపిన అతడు అర్హంతుడయ్యాడు కాబట్టి మళ్ళీ ఇంకొక జన్మ పొందడానికి అవకాశం లేదు. ఒకవేళ అతడు సమ్యక్ దృష్టిని పొందక ఈ మార్గఫలాలు పొందకుండా ఉంటే ఆ కర్మఫలాన్ని అతడు ఈ జన్మలోనో లేకపోతే భవిష్యత్తు జన్మల్లోనో పొందవలసి ఉండేది. అందుకే కొంతమంది ఇలా అనుకుంటారు, కొంతమంది ఎన్ని రకాల పాపకర్మలు చేసినా సుఖంగా ఉంటారు, వాళ్ళకి ఏమీ కాదా? కొంతమంది మంచి కర్మలే చేస్తూ ఉంటారు కానీ కష్టపడుతూ ఉంటారు అంటే భగవానుడు కొన్ని ఉదాహరణలు చెప్తాడు. పాపం ఫలించినంత వరకు పాపికి కూడా శుభమే కనిపిస్తుంది. కానీ పాపం ఫలించినప్పుడు ఆ పాపికి కూడా తన పాపాలు కనిపిస్తాయి. ఇంకా ఇలా చెప్తాడు, పుణ్యకర్మలు వెంటనే చేయాలి, పాపకర్మలు చేయకుండా చిత్తాన్ని నిగ్రహించుకోవాలి. పుణ్యకర్మలను చేయడంలో ఆలస్యం చేస్తే మనస్సు పాపంలో ఆనందిస్తుంది. ఇంకా శుభకర్మ ఫలించినంత వరకు మంచివాడు కూడా కష్టపడతాడు. కానీ శుభకర్మ ఫలించినప్పుడు మంచివానికి మంచే కనిపిస్తుంది. అలాగే పాలు పెరుగవడానికి సమయం పడుతుంది కదా, అదేవిధంగా ఒకటి చేసిన పాప ఫలితాన్ని అనుభవించడానికి ఈ జన్మలోనే కొన్ని ఫలితాలు రావచ్చు, లేకపోతే భవిష్యత్తు జన్మల్లో కూడా వాటి ఫలితాలు రావచ్చు. కానీ పాపకర్మ చేసిన వాడు ఎప్పటి వరకైతే మార్గఫలాలు పొందడో, సమ్యక్ దృష్టిని కలిగి ఉండడో అప్పటి వరకు వాటి ఫలితాలను పొందుతూనే ఉంటాడు.